తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశీలన అనంతరం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు, స్వతంత్రుల తరపున మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్కు జరగనుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది వివరాలు, వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో పొందుపరచనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తమ వ్యూహాలను కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి స్క్రూటినీ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే రేపటితో మున్సిపల్ సంబంధించినటువంటి విత్డ్రా, అంటే ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే రేపు చివరి అవకాశంగా మున్సిపల్ అధికారులు, ఎన్నికల అధికారులు కూడా చెప్పారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు భారీగా నామినేషన్, దాదాపు 29,742 నామినేషన్లు కూడా దాఖలు కానుంది. అందులో మొత్తం 22,519 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అంటే గతంలో నామినేషన్ దాఖలు చేసినటువంటి చాలా మంది అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి దాదాపు 10,046 నామినేషన్ దాఖలు అయితే, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 7,564 నామినేషన్ దాఖలు కావాల్సింది. మరోవైపు బీజేపీ నుంచి 5,462 నామినేషన్ కూడా దాఖలు కావాల్సింది. 2,996 వార్డులకు నామినేషన్ల పరిశీలన అనేది కొనసాగుతుంది. ఫిబ్రవరి 3వ తేదీ అంటే రేపటితో నామినేషన్ల ఉపసంహరణ అనేది పూర్తిగా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒకే పార్టీ నుంచి దాదాపు 5 నుంచి 10 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో, అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో జూమ్ మీటింగ్ లో అధికారులతో, మంత్రులతో సమావేశం కూడా నిర్వహించారు. రెబల్స్ లేకుండా, అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ తరహాలైతే రెబల్స్ బెడద వచ్చిందో ఆ బెడద ఈసారి లేకుండా, మున్సిపాలిటీలో లేకుండా చూడాలంటూ కూడా అధికారులకు, మంత్రులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అయితే నామినేషన్లు జోరుగా కొనసాగాయి. ఇప్పటికే దాదాపు 29,000 నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఒకే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, చాలా మంది అభ్యర్థులు ఒక మున్సిపాలిటీ నుంచి 3-4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి వారందరినీ కూడా విత్డ్రా చేసుకునే విధంగా బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా మున్సిపాలిటీలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రచార పర్వం 9 లోపు ప్రచార పర్వం కంప్లీట్ అవుతుంది. రేపటితో నామినేషన్ ఉపసంహరణ అనేది కంప్లీట్ అవుతుంది. రేపటి నామినేషన్ ఉపసంహరణ తర్వాత ప్రచారం జోరుగా కొనసాగవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామునే అటు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. కాబట్టి రేపటి నుంచి వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ అనేది పూర్తవుతుందని చెప్పవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. రైట్ సునీల్, థ్యాంక్ యూ.